Hello guys, welcome back to our channel. Today I'm going to talk about the greatest match ever in Telangana history. అదే ఫుట్బాల్ మ్యాచ్ సీఎం టీమ్ రేవంత్ రెడ్డి వర్సెస్ లియోనాల్ మెస్సీ ద గ్రోట్. ఆయన గురించి తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరు. ఫుట్బాల్లో ఇప్పుడు క్రికెట్లో ద గాడ్ అంటే మన సచిన్ టెండూల్కర్ గురించి చెప్పుకుంటాం. అట్లనే ఫుట్బాల్లో ద గోట్స్ ఇద్దరు నాకు తెలిసి రొనాల్డో అండ్ మెస్సీ, వీళ్ళిద్దరు టాప్ అనమాట. ఇప్పుడు మన క్రికెట్లో కోహ్లీ ఎలాగో అలా అనమాట. సో అతను అయితే మన తెలంగాణ హైదరాబాద్కి వచ్చి మ్యాచ్ ఆడుతున్నాడు. అదేంటి మెస్సీ తెలంగాణకి ఎందుకు వస్తున్నాడు, హైదరాబాద్లో మ్యాచ్ ఎందుకు ఆడుతున్నాడు అది సీఎం తోటి అంటే ఒక రీజన్ ఉంది. వరల్డ్లోనే ద బిగ్గెస్ట్ స్టాచ్యూ ఆఫ్ లియోనాల్ మెస్సీ అది మన ఇండియాలో కోల్కతాలో ఏర్పాటు చేశారు. అది ఇనాగ్రేట్ చేయడానికి వస్తున్నాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, అరే గాడ్ ఆఫ్ క్రికెట్, మన ఇండియాలో హయ్యెస్ట్ క్రేజ్ ఉన్న ఏదైనా స్పోర్ట్స్ అంటే మనం ఏం చెప్పుకుంటాం? క్రికెట్ చెప్పుకుంటాం, హాకీ చెప్పుకుంటాం. మరి ఫుట్బాల్ ప్లేయర్ యొక్క స్టాచ్యూ ఎందుకు పెట్టారంటే అది మనకు తెలియదు. వై నాట్ సచిన్ టెండూల్కర్, వై నాట్ విరాట్ కోహ్లీ, వై నాట్ ధోని, వై నాట్ సునీల్ ఛెత్రి. మన ఫుట్బాల్ ఇండియా తరపున గోటు ఎవరంటే సునీల్ ఛెత్రి ఫుట్బాల్లో. అతను ఎందుకు పెట్టలేదంటే అది మనకు తెలియదు. అది మేబీ ప్రపంచంలోనే ఆ స్థాయిలో చూసి ఉండవచ్చు. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే లియోనాల్ మెస్సీ, రొనాల్డో అన్డౌటెడ్లీ. సరే మెస్సీ పెట్టేశారు. ఆయనను చూసి ఫ్యూచర్లో చాలామంది ఇన్స్పైర్ అయ్యి ఫుట్బాల్ ప్లేయర్స్ అవుతారన్న ఉద్దేశంతో కూడా పెట్టుండొచ్చు. బట్ మొత్తానికైతే ప్రపంచం అంతా ఈరోజు ఇండియా వైపు అయితే చూస్తుంది, అండ్ మన తెలంగాణ హైదరాబాద్ వైపు కూడా చూస్తుంది, ఎస్పెషల్లీ సీఎం వైపు. సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏజ్లో కూడా మీరు మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతున్నారంటే గ్రేట్ సార్. మీ ఫిట్నెస్కి హ్యాండ్స్ ఆఫ్ అసలు. చూద్దాం మరి ఈరోజు మ్యాచ్ ఎట్లా ఉంటుందో. ఎందుకంటే దేశ విదేశాల నుంచి మెస్సీ ఆడుతున్నాడంటే వచ్చి చూసే ఫ్యాన్స్ అయితే ఉంటారు. మొత్తానికైతే